ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 12వ తేదీ 2025 సంవత్సరం గురువారం. మనం క్రైస్తవ్యం గురించి మాట్లాడటానికి మహామేధావులం కాదు, కానీ తెలుసుకోవాల్సింది ఎన్నో కొత్త విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అ ఆ ఇ ఈ ఉ ఊ అని ఆహా వరకు ఒకే రోజు ఒకే గంటలో ఎవ్వరూ నేర్చుకోరు, గుర్తుండదు కూడా. ఈరోజు జకారం, యకారం, వెటకారం కాదు, మీకు నమస్కారం. జకారం, యకారం అనే దాని మీద కొన్ని మాటలు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాకు చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున్నా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, అందుకే ఈ స్తుతి మహిమల ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. మరొకసారి, ఈరోజు జూన్ నెల 12వ తారీఖు గురువారం 2025 సంవత్సరం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో. బైబిల్లో ఎన్నెన్నో ఎందుకంటే మనకి ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, కానీ అపోస్తులు 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారం యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అయ్యా. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్లో జకారం మీద వచ్చే పదాలు తెలుగులో యకారం మీద వస్తుంది. అర్థంలా మీకు? యెహోవా అనే మాటకు ఇంగ్లీష్లో జెహోవా అంటే, ఇంగ్లీష్లో జెహోవా అంటే జకారం, తెలుగులో యెహోవా యకారం. ఇంగ్లీష్లో జీసస్ జకారం, తెలుగులో యేసు యకారం. ఇంగ్లీష్లో జోసెఫ్ అదే అంటే జకారం, అదే పదం తెలుగులో యోసేపు యకారం. యోర్దాన్ నది అంటామే, జోర్డాన్ అంటే జే వస్తుంది, తెలుగులో యకారం యోర్దాను. ఇంగ్లీష్లో జాన్ జకారం, తెలుగులో యకారం యోహాను. ఇలాగా చాలా మీరు గమనించండి. ఇర్మియా తెలుగులో యకారం, ఇంగ్లీష్లో జెర్మియా జకారం.
అలాగా చాలా పదాలు ఉంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఒక్కడినే ఏదో కొత్తగా కనిపెట్టిన పదాలు కాదు ఇవి. జకారం యకారం అనే మాటలోని భావం ఇది. దాన్ని వెటకారంగా మీరు తీసుకోకుండా సంస్కారంగా చేయండి, అర్థం చేసుకోండి. మీకు నమస్కారం. క్రీస్తు సంఘం. అయ్యా మీరు దయచేసి ఏ సంఘాన్ని నేను హైలైట్ చేయడమో కించపరచడమో కాదు. నేను క్రైస్తవుడిని, దైవ సేవకుడిని. దయచేసి దయతో అర్థం చేసుకొని ఈ మాటలు రిసీవ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఘం, డినామినేషను RCM అంటే రోమన్ కథోలిక్ మిషన్. మరి RCMలో నేను అందులో నుండి వచ్చిన వాడిని కాబట్టి చెప్తున్నాను, నా అనుభవంగా చెప్తున్నాను. ఆ రోజుల్లో ఆ పక్కంటి పిల్లడు ఎవరో ఏడుస్తున్నాడులే. ఆ రోజుల్లో మనం సండే స్కూల్ అంటాము. ఆ రోజుల్లో సత్యోపదేశ సంక్షేపం RCMలో అనేవాళ్ళు, పిల్లలకి నేర్పించేవాళ్ళు. ఆ విధంగా నేను సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ పక్కన ఉన్న అపవాది, ఇబ్బంది పెట్టకురా అపవాది, నువ్వు అన్నా కూడా నేను వినను, నువ్వు ఇబ్బంది పెడుతున్నావు మూర్ఖుడా, దేవుని మాటలు చెప్తున్నాను. అపవాది క్రియలన్నిటికీ అనంత నాశనం కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. సండే స్కూల్నే ఆ రోజుల్లో సత్యోపదేశ సంక్షేపం పేరిట నేను సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ పక్కనే ఉన్న సెయింట్ యాంటోనీస్ RCM స్కూల్లో అక్కడ నేర్చుకునేవాడిని. అంటే కొన్ని తేడాలు చెప్తున్నా. పెంతెకోస్తులో ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటారు, మంచిదే, చాలా సంఘాల్లో ఉంది. అయితే క్రీస్తు సంఘంలో హల్లెలూయా అనకూడదు. హల్లెలూయా బైబిల్లో వాక్యమే, నా అభిప్రాయం. ప్రైజ్ ద లార్డ్ అనకూడదు, వందనాలు అని చెప్పాలి. అలాగే చప్పట్లు కొట్టకూడదు, సంగీత వాయిద్యాలు ఉండదు. ఎక్కడ? క్రీస్తు సంఘంలో. మళ్ళీ చెప్తున్నా, నేను ఏ డినామినేషన్, ఏ సంఘాన్ని హైలైట్ చేయడమో, ఏ మరొక సంఘాన్ని కించపరచడమో కాదు. నాకు తెలిసిన నా జీవితానుభవంలో, ఆధ్యాత్మిక అనుభవంలోని కొన్ని మాటలు గుర్తు చేస్తున్నా. మనకి క్రైస్తవ్యం మొట్టమొదట దక్షిణ భారతదేశం నుండి మనం వంట పట్టించుకున్నాం. అదేంటంటే ఆది అపోస్తలుడు తోమా గారు, సెయింట్ థామస్, ఆయన మొట్టమొదట మలబారు, ఆ తర్వాత ఏమో భారతదేశంలో క్రమేణా చెన్నైలోని పరంగిమల మీద హతసాక్షిగా ఆయన చనిపోవడం. కాబట్టి చెన్నై అంటే తమిళనాడు, ఆ రోజుల్లో మద్రాసు అనేవాళ్ళు. ఆ చెన్నైలో అప్ప అంటే తండ్రి, గౌరవ పదం అది. తిరు అంటే గౌరవనీయమైన, మనం చూడండి గౌరవనీయులు పలానా మంత్రి గారు అంటాం, అక్కడ తిరు MG రామచంద్రన్, తిరు కరుణానిధి, తిరు అన్నాదొరై, అలాగా తిరు అనే పదం గౌరవానికి గుర్తు అన్నమాట. ఈ మాటలు చెప్పడానికి ఇందులో కారణం ఉంది. అదేంటంటే ఇప్పుడు క్రమేణా ఈ పేర్లు పెట్టడం మానేశారు, కానీ ఒక దశలో రాయప్ప, క్యాథలిక్లో రాయప్ప అనేవాళ్ళు. రాయి అంటే ఎవరు? పేతురు. రాయి ప్లస్ అప్ప, రాయప్ప. అలాగే చిన్నప్ప అంటే మన పౌలు గారు. అప్ప అంటే తండ్రి,
అంటే ఒక గౌరవం, మన తండ్రి లాంటి వాడు అనే ధోరణిలో రాయప్ప, చిన్నప్ప, అరుళప్ప, యాగప్ప అని క్యాథలిక్లో సుమారు 50 ఏళ్లకు పూర్వం ఎక్కువగా ఉండేది. అదేవిధంగా ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధన, పాత నిబంధన కలిపి ఉన్నాయని మనకి తెలుసు. అయితే క్యాథలిక్లో మరికొన్ని ఎక్కువగా ఉంటాయి. అదేంటంటే సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, తోబీతు, యూదితు, మక్కబీయులు 1, మక్కబీయులు 2, ఇవన్నీ వాస్తవమే, జరిగిందే. మరి ఎందువల్ల మన ప్రొటెస్టెంట్ బైబిల్ గ్రంథాల్లో అవి కుదించారు? ఇది క్యాథలిక్ బైబిల్లో తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మా చిన్నప్పుడు తిరుసభ అంటే సంఘాన్ని తిరుసభ అనడం ఆనవాయితీ. తిరు అంటే ఏంటి? గౌరవమైన. చెప్పాను కదా ఇందాక, తమిళ్లో తిరు అంటే గౌరవమైన. తిరు సభ క్రమేణా ఇప్పుడు శ్రీ సభ. ఇలాగా పదాలు మన క్యాథలిక్ సహోదరులకి, ప్రొటెస్టెంట్ సహోదరులకి మధ్యలో చిన్నపాటి తేడా నేను చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఉన్న పెద్ద విజయవాడ 1 టౌన్లో ఉన్న పెద్ద చర్చి సెయింట్ పీటర్స్ కెథడ్రల్, దాని వెనకాలే ఉంది సెయింట్ యాంటోనీస్ ఆర్సిఎం స్కూల్ అని. అక్కడ సిస్టర్లు, కొంతమంది టీచర్లు మాకు సత్యోపదేశ సంక్షేపం నేర్పేవాళ్ళు. అంటే సండే స్కూల్, అక్కడికి వెళ్ళి పాల్గొనేవాళ్ళం. ఆ విశేషాలు కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను అన్నమాట. కొత్త నిబంధనకి, పాత నిబంధనకి తేడాలు. అయితే మళ్ళీ చెప్తున్నాను, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. క్రిస్టియన్ అంటే క్రీస్తు అనే పదం నుండి పుట్టింది. కాబట్టి అది మాత్రం మర్చిపోమాకండి. నువ్వు ఏ సంఘం అయినా నీ తోటి సంఘం గురించి మాత్రం, వేరే సంఘం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. వాళ్ళ పద్ధతి ఇది తప్పు లేదా ఇలా చేయకూడదు అని మీకు అనిపిస్తే మాత్రం మీరు అలా జరగాలనేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది ఒక దైవ సేవకుడిగా, క్రైస్తవుడిగా, మీ తోటివాడిగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి విశేషాలు. చెప్పాను కదా, ఆ ఈ ఊ అని ఆహా వరకు ఒక అరగంటలో ఎవరూ నేర్చుకోలేరు, గుర్తు ఉండదు. అప్పుడప్పుడు దేవుడిచ్చిన గిఫ్ట్ యూట్యూబ్. ఈ యూట్యూబ్ ద్వారా మీకు గుర్తు చేస్తున్నాను. మన క్రైస్తవులందరూ ఒకే పద్ధతి, ఒకే మాట మీద ఉండే అదృష్టం ఎప్పుడొస్తుందా అని నేను చూస్తున్నాను. ఇక పెంతెకోస్తు సంఘం అనే పేరు ఉంది కదా. పెంతెకోస్తు అంటే 50వ రోజు. అది పెంతెకోస్తు సంఘం వాళ్ళు పెట్టుకున్న పేరు, వాళ్ళు ప్రత్యేకంగా కనుగొన్న పేరేం కాదు. అది బైబిల్లో ఉంది, పెంతెకోస్తు అంటే 50వ రోజు అని. కాబట్టి మనకి భేదాలు, తేడాలు వద్దు. కానీ ఎంతసేపు క్రైస్తవ్యానికి సంబంధించి ఏ కొత్త విశేషాలు మనకి కనబడ్డా, వినబడ్డా వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో క్రైస్తవ్యంలో ఇలాగ ఉందన్నమాట, ఇదని. మీరు ఎప్పుడైనా చెన్నై వెళితే అక్కడ గిండి రేస్ కోర్స్ దగ్గరలో పరంగి మలె అంటే కొండ, పరంగి మల మీద సెయింట్ థామస్ గారి చర్చి ఉంది. ఆయనే అక్కడ హతసాక్షి అయ్యాడు. అక్కడే ఆయన హతసాక్షి అయ్యాడు. ఇలాగా ఒక 4 ముక్కలు యకారం జకారం అన్నాను కదా, అది మీ దృష్టికి తేవటానికి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈరోజు యెషయా 44:3లో దేవుడు మీతో నాతో చెప్పిన వాగ్దానం ఏంటంటే,
నీ సంతతి మీద, నీ బిడ్డలు, వారి బిడ్డలు అంటే మనవాళ్ళు మనవరాళ్ళు కావచ్చు, మీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని యెషయా 44:3లో తెలియచేయడమైనది. దేవుని చిత్తమైతే మరొకసారి మనం ఈ మాటల్ని, ఇలాంటిది ఏదైనా కొత్త విశేషాలని తెలుసుకుందాం. ఈ జకారం యకారం వినటానికి మీకు కామెడీగా ఉందేమో, వెటకారం వద్దు, సంస్కారం కావాలి. కాబట్టి మీకు నమస్కారం. జకారం యకారం అనే అర్థం, తాత్పర్యం ఇది సంగతి. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఏమని వివరిస్తాం? ఒకటి కాదు, రెండు కాదు, వేల లక్షల కోట్ల ఆ దేవాది దేవుడికి మనం ఆయన సొత్తవడం మనం చేసుకున్న భాగ్యం, మన అదృష్టం, మనకు ఆశీర్వాదం. మరొకసారి చిన్న మాట చెప్తున్నా. ఈరోజు జూన్ 12వ తారీఖు గురువారం 10:10:30 ప్రాంతంలో ఉదయం 2025వ సంవత్సరం ఈ వీడియో ఉదయం పూట చిత్రీకరించడమైంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. చెప్తున్నాను కదా, మీకు ఎప్పుడైనా ఏదైనా ఇంకా మరికొన్ని వీడియోలు ఏదైనా విశేషం చూడాలంటే దేవుని మహాకృపతో దేవుడిచ్చిన గిఫ్ట్ యూట్యూబ్. 1135వ వీడియో ఇది. అందుకే ఇది మరొకళ్ళకి తెలియచేయండి. మన ఒక్కళ్ళకి అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది అని కూడా అంటారు. ఉదాహరణకి నువ్వు పెద్ద పండితుడు అనుకో, నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా అవతల వాళ్ళకి కొద్దిగా విద్యాదానం చేస్తే నీ విద్య నీ దగ్గర ఉంటుంది, వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు ఇంకొకళ్ళకి అలా వెళ్తుంది. కాబట్టి ఇది మైండ్లో ఉంచుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే జీసస్ పవర్ ఫ్రాన్సిస్ అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. జీసస్ పవర్ ఫ్రాన్సిస్. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.